వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాకి. కరెక్ట్ 9 నెలల కిందట ఇదే ప్లేసు ఇదే హాల్లో కాకల్ల సురేష్ గారు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అయితే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఉదయగిరి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిస్తానన్నారు. అదేవిధంగా కొన్ని సమస్యల పరిష్కారాన్ని కూడా నేను పరిష్కరిస్తానని కూడా అప్పట్లో నాకు ఆర్టీవీకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 9 నెలలు కావస్తుంది. ప్రస్తుతం ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారిగా మళ్ళీ ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సార్ నమస్తే. నమస్కారం. ముందుగా మీకు ఆర్టీవీ వారికి, రవిప్రకాష్ గారికి, అలాగే మీకు అన్న అందరికీ నమస్కారం. మీరు లాస్ట్ టైం నన్ను ఇంటర్వ్యూ చేశారు. మీ పాత్ర కూడా ఉంది. నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆఫ్లైన్ కాన్వర్జేషన్స్లో కూడా మీకున్న ఎక్స్పీరియన్స్లు షేర్ చేశారు. అవి కూడా నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ ఒకటి అంటే 9 నెలలు వస్తుంది కూటమి ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వంలో మేమే అభివృద్ధి చేశాము, ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలము అనేది పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే విమర్శిస్తున్నారు. దాన్ని మీరు ఏమంటారు? ఒకటి, స్టేట్ అంతా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1-2 నెలలు కొన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూలు చేసుకోవడం జరిగింది, కొంత అబ్జర్వ్ చేయడం జరిగింది, కొంత స్టడీ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, గత 5 ఏళ్ళకి ఏం జరిగింది, మనం ఏం చేయబోతున్నాం అనేది. ఈ రోజున 9 నెలలు అయింది మనం గెలిచి. నాకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇప్పుడు గత 5 నెలలకి ఏం జరిగింది అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు పదే పదే ఏం చెప్తున్నారు, ఆయన చూసిన అబ్జర్వేషన్స్ ఏంటి. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఆర్థిక సంక్షోభం ఉన్న స్టేట్ని ఆయన చేతుల్లోకి వస్తుంది అన్న ఫీలింగ్లో ఆయన లేరు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది ఇది పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నాం మనం. అది నా చేతిలోకి వచ్చిందని సార్కి తెలిసింది. ఆ నుంచి లాస్ట్ ఇయర్ బడ్జెట్ వేసుకున్నా, ఇప్పుడు 25-26 బడ్జెట్ వేసుకున్నా కూడా ఉన్న నిధులతోటే బడ్జెట్ వేసుకోవడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్ళుగా వైసీపీ ప్రభుత్వ పాలన పూర్తిగా కూడా అడ్మినిస్ట్రేషన్ 100% ఫెయిల్ అయిందనే చెప్పాలంటే. కొన్ని కార్యక్రమాలు వెల్ఫేర్ ఒకటి చేశారు, కాదనటం లేదు, వెల్ఫేర్ చేశారు, కొన్ని సచివాలయాలు కట్టారు, అంతవరకు చేశారు, కాదనట్లేదు. బట్ ఆ బ్యాలెన్స్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. అంటే సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఆ ఫోకస్లో, సంక్షేమం మీద ఫోకస్లో వెళ్తా కొన్ని డిపార్ట్మెంట్స్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వాటిల్లో ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మన ఉదయగిరి నియోజకవర్గం వరకు మాట్లాడుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ₹1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. మనకు పెద్ద ప్రాజెక్టులు 3 ఉన్నాయి. ఒకటి సోమశిల ఉత్తర కాలువ, ఒకటి సోమశిల హైకెనాల్, ఒకటి అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, అలాగే గండిపాలెం ప్రాజెక్టు హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు కనీసం. పూర్తిగా ఒక లష్కర్కి జీతం ఇచ్చిన పాపాన పోలేదు. ఎక్కడా కూడా ఒక కాలువ నుంచి పూడికి తీసిన పాపాన పోలేదు. అంటే స్వర్గీయ వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు సంక్షేమానికి ఆయన గవర్నమెంట్లో ఒక బాట వెళ్తే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నేను రైతు పక్షపాతిని, రైతులకి అంతా చేస్తున్నా అని చెప్పిన ఆయన ఇదే సూటిగానే ఇదే అడుగుతా ఉన్నా. ఈ కేవలం అంటే కొన్ని వేల ఎకరాలకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటే, కనీసం ఇప్పుడు ఏమైపోయిందంటే గండిపాలెం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. 1.8 టీఎంసీ నీళ్లు ఉంటాయి గండిపాలెం ప్రాజెక్టులో. కెపాసిటీ అది 1.8 టీఎంసీ కెపాసిటీ అయితే దాంట్లో 0.74 టీఎంసీ వాటర్ ఉంది. ఆ వాటర్ మొన్న ఫస్ట్ క్రాప్కి నీళ్లు వదలాలనుకుంటే రైతులకు వెళ్ళలేని పరిస్థితి. ఆ నీళ్లు నేను వెళ్ళి చూసా, కాలువలో కంప్లీట్గా పొడిపోయినాయి. మనం నీళ్లు వదిలినా కూడా ఊరికే నీళ్లు వదిలేమని చెప్పుకోవడం తప్పితే అది బాటము ఫార్మర్కి వెళ్ళే పరిస్థితి లేదు. 5 ఏళ్లలో అసలు తట్టెడి మట్టి కూడా తీలేదు ఏ కాలంలో కూడా. మనం సొంతంగా నిధులు లేకపోయినా కూడా 15 లక్షలు సొంత నిధులు ఇప్పుడు ప్రస్తుతానికి ఖర్చు పెట్టనే వస్తారా కూడా తెలియదు. ఆ 15 పరిస్థితి బాగాలేదు, పైన కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆడ. సో ఆ 15 లక్షలు ఖర్చు పెట్టి 15 కెనాల్స్ కంప్లీట్గా పూడికి తీసి మనం రైతులకి అందరికీ ఫస్ట్ క్రాప్కి నీళ్ళు ఇవ్వడం జరిగింది మనం. అలాగే 149 పైగా నీటి సంఘాలు ఉన్నాయి. 149 నీటి సంఘాలకి ఎలక్షన్స్ చేసాం. అంతకుముందు ఏం చేశారు, బాబు గారు నీటి సంఘాలు పెట్టి నీటి సంఘాలు ఎలక్షన్ చేస్తే 2014-19లో అవి పూర్తిగా నిర్వీర్యం చేసి గత 5 ఏళ్లలో ఆ నీటి సంఘాలు ఎలక్షన్స్ కూడా చేయలేదు.
అంటే ఒక చెరువు ఉంది, ఆ చెరువు కింద ఆయకట్టు ఉంటుంది, ఫార్మర్స్ ఉంటారు, రైతులు ఉంటారు, వాళ్ళు బాగా కోరుకోవాలని మనం ఆలోచన చేసి ఉన్నట్టు నీటి సంఘాల ఎలక్షన్స్ అది అద్భుతమైన కార్యక్రమం. అది 149 నీటి సంఘాలకి మనం ఎలక్షన్స్ చేసుకున్నాం. చేసుకొని ప్రతి నీటి సంఘానికి ప్రతి చెరువుకి సంఘం ప్రెసిడెంట్ ఉన్నారు. సో ఒక స్ట్రక్చర్ బిల్డ్ అయినందువల్ల మనం ఏదన్నా బడ్జెట్ ఇచ్చినా ఆ నీటి సంఘం చైర్మన్ ఆధీనంలో అక్కడ ఏం జరుగుతూ ఉందో తెలుస్తుంది. రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇది జరుగుతూ ఉందంటే వాడు కూడా నిధులు ఇచ్చే పరిస్థితి. బాబు గారు ఆలోచన అది. అంటే దీన్ని వాడుకొని మనం ఈ నీటి సంఘాలు ఈ స్ట్రక్చర్ అంతా చూపెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు డబ్బు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఆలోచన చేసి ఇమ్మీడియట్గా నీటి సంఘాలు ఎలక్షన్ చేయాలన్నారు. నీటి సంఘాలు ఎలక్షన్ చేసాము. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే 149 చెరువుల్లో కూడా వాటికి సబ్ కెనాల్స్ ఉంటాయి, చిన్న చిన్న సబ్ కెనాల్స్ ఉంటాయి. అవి కూడా పూర్తిగా పూడిపోయినాయి. అంటే దేవుడి దయ వల్ల మనకు వర్షం వచ్చినా కూడా గత సంవత్సరంలో చెరువుల్లో నీళ్లు నిండినా కూడా ఆ నీళ్లు కూడా మనం ఫార్మర్స్కి ఇవ్వలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం ఈ రోజున. అవన్నీ మేము రిపేర్ చేయాలంటే బట్ మన దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడు. సో ఫస్ట్ క్రాప్ కూడా నీళ్లు వదులుకోలేని పరిస్థితి. దాదాపుగా 149 చెరువులకి 50,000, నేను ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడినప్పుడు 55,000 ఎకరాలు మనం సాగు చేసుకోవచ్చు. కనీసం ఒక క్రాప్, ఈ మెట్ట ప్రాంతం కాబట్టి కనీసం ఒక క్రాప్ అన్న పండేసే అవకాశం ఉంది. అది కూడా లేదు, ఆ నీళ్ళు కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇరిగేషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కానీ పంచాయతీరాజు సచివాలయాలు కట్టారు, ఎన్ని చేశారంటే పంచాయతీ వ్యవస్థలను ఏమన్నా పటిష్టం చేశారా అంటే అది లేదు. పంచాయతీ అకౌంట్స్లో డబ్బులు లేకుండా చేశారు. కొంత డబ్బు వేసారు, మళ్ళీ ఆ డబ్బు తీసుకెళ్ళి ఇంకో చోట ఖర్చు పెట్టారు బైఫర్ చేసి. కనీసం బల్బులు మార్చేదాన్ని కూడా నేను లాస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగేటప్పుడు చెప్పిన సమస్యలు ఇయే. సర్పంచ్ని పూర్తిగా సర్పంచ్ అధికారాలని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అసలు పంచాయతీ వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేశారు. నిధులు లేవు, వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితి. కానీ సిమెంట్ రోడ్, సీసీ రోడ్లు వేసారా, ఆ నరేగా ఫండ్స్ ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కూడా మనం కొంత పోర్షన్ పెట్టి మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి ఆ నిధులన్నీ మనం వాడుకోవాలి. అవి కూడా పూర్తిగా వదిలేశారు. ఆ నిధులు కూడా తీసుకురాని పరిస్థితి, తీసుకొచ్చినా కూడా వాటిలో పూర్తిగా ఖర్చు పెట్టిన పరిస్థితి. సో పంచాయతీ రాజ్ వ్యవస్థని కంప్లీట్గా భ్రష్టు పట్టించారు మొత్తం. మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కడ వచ్చిందంటే ఉదయగిరి నియోజకవర్గం కంప్లీట్గా రూరల్ అయినందువల్ల, 8 మండలాలు అయినందువల్ల మనకు కంప్లీట్గా అన్ని పంచాయతీలే మనకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. నేనేమంటానంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూరు ఉదయగిరి నియోజకవర్గం శాపంగా తయారైంది 5 ఏళ్లలో. వాస్తవంగా చెప్పాలంటే మిగతా నియోజకవర్గాల్లో కొంత బెటర్ ఉంటే ఉండొచ్చు, కానీ మన నియోజకవర్గం ఏమైపోయిందంటే ఉదయగిరి నియోజకవర్గం బాగా దెబ్బతిన్నది. వాళ్ళు తీసుకున్న చర్యల వల్ల పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ పరిస్థితి అదే ఉంది. అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ఏంటంటే డబ్బు లేకుండా చేశారు. ఇప్పుడు మనం బడ్జెట్ వేసుకున్న తర్వాత ఆదాయాన్ని బట్టి బడ్జెట్ వేసుకున్న తర్వాత పలానా శాఖ ఇంత ఉందని ఖర్చు పెట్టాలి. మనం ఖర్చు పెట్టకుండా ఆ శాఖ డబ్బులు తీసుకొచ్చి ఇంకో దానికి రీడైరెక్ట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ డబ్బులంతా ఇటు వాడి అంత అలగాపులగా గందరగోళం చేసి పెట్టారు. ఈ 9 సుమారు మీరు 140-150 కోట్లు తెచ్చి సీసీ రోడ్లు మొత్తం చేశారు. వాస్తవం అది. అంటే 33 కోట్లు సీసీ రోడ్లు తేవడం జరిగింది. అది కూడా నేను కలెక్టర్ గారితో మొదట మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక 7-8 కోట్లు ఆ రేంజ్లో మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు. అంటే మనం నరేగా కింద వర్క్స్ అన్ని మనం చేస్తుంటాం, ఉదయగిరి నియోజకవర్గంలో నరేగా కింద వర్క్ మనం చేస్తుంటాం. కాబట్టి అట్లాగా సార్ మాకు మెటీరియల్ కాంపోనెంట్ కింద మాకు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాం. సార్ మీరు డెఫినెట్గా మీరు ఉదయగిరి నియోజకవర్గానికి సహాయం చేయాలి, మీరు ఇది వెనకబడిన ప్రాంతం అని చెప్తే వారు కూడా అర్థం చేసుకొని అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మనకు కొంత నిధులు ఎక్కువ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 33 కోట్లు నిధులు తెచ్చుకోగలిగాం. అక్కడి నుంచి 62 కిలోమీటర్ల రోడ్లు వేసుకోగలిగాం. ఎక్కడైతే మనం సిమెంట్ రోడ్ లేదో అక్కడ వేసుకోగలిగాం. దాంట్లో కూడా ఒక సమస్య ఉంది. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మనం ఏం చేస్తున్నాం, రోడ్డు వేస్తున్నాం, డ్రైన్ వదిలేస్తున్నాం, పక్కన డ్రైన్. ఆ రోడ్డు డౌన్ అయినప్పుడు ఆ డ్రైన్ వాటర్ అంతా మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఆ రోడ్డు లైఫ్ పోతుంది. ప్లస్ మనం సగం సమస్య పరిష్కారం చేస్తున్నాం, సగం సమస్య వదిలేస్తున్నాం. ఇప్పుడు మనం వేసిన రోడ్డు కూడా అదే పరిస్థితి. మనం రోడ్డు వేసాం కానీ డ్రైన్ కట్టలేకపోతున్నాం. నేను అసెంబ్లీలో దాని గురించి కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది. నేను ఆలోచన చేయాలి సార్, దీని గురించి మనం ₹1,00,000 ఇస్తున్నాం డ్రైన్కి, అది సరిపోదు. మనం వేసేటప్పుడు రోడ్డు డ్రైన్ 2 ప్లాన్ చేసి ఏమవుతుందంటే డ్రైన్లేమో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు వేస్తారు, రోడ్డు ఏమో పిఆర్ ఇంజనీర్స్ వేస్తారు. సో వీళ్ళిద్దరికి సమన్వయం ఉండాలి. ఆ బడ్జెట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ తలకాయ నొప్పులు ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఒకరికి ఇచ్చేటట్టు లేకపోతే ఏదో రకంగా దాని సమస్యను పరిష్కారం చేయాలి. మనం చేస్తేనే అది పూర్తిగా 100% మనం దాన్ని చేసుకోగలిగిన వాళ్ళం.
అది ఒకటి. తర్వాత మీరు అడిగిన 150 కోట్లు పూర్తిగా కూడా లెక్కలు ఉన్నాయి అన్నిటికీ కూడా. కొండాపురం కలిగే రోడ్డు కానీ, తర్వాత మన చాకలకొండ 8 మండలాల్లో కలిసిన డెవలప్మెంట్ ఇది. దాదాపుగా 140-150 కోట్లు. డిగ్రీ కాలేజ్ 5 కోట్లతో చేస్తూ ఉన్నాం. ఇంకా నిధులు వస్తూ ఉన్నాయి మనకు రాబోయే రోజుల్లో. ఈ ఇరిగేషను మన ఈ చెరువులకి డబ్బులు వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటికీ కలిపి మనం ఎడ్యుకేషన్లో కానీ మనకేంటంటే ఇక్కడ కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయి. కస్తూర్బా స్కూల్స్కి బడ్జెట్ వస్తూ ఉంది. మన హాస్టల్స్ గురించి మినిస్టర్ గారితో స్వామి గారితో మాట్లాడినప్పుడు వారు కూడా 80 లక్షలు ఇవ్వడం జరిగింది. హాస్టల్స్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. హాస్టల్స్ గురించి కూడా వారికి కూడా సూచన చేయడం జరిగింది. ఏమైతుందంటే మనకు ఈ బీసీ హాస్టల్స్, కొన్ని హాస్టల్స్లో హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి, దాంట్లో డ్రాప్ రేట్ ఎక్కువ ఉంది. బట్ ప్రతి సంవత్సరం పడిపోతూ ఉంది డ్రాప్ రేట్. అంటే ఈ రోజున ఏమైపోయిందంటే కొంత కొంత స్టెబిలిటీ పెరిగిన తర్వాత, ఫైనాన్షియల్ పవర్ వచ్చిన తర్వాత కుటుంబం కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఏంటంటే మాకు హాస్టల్ అవసరం లేదు, మనం వెళ్ళిపోవాలంటే సామెతగా అక్కడక్కడ బాగా లో స్టూడెంట్స్ ఉన్న హాస్టల్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. నేను అది కూడా చెప్పలేదు సార్, మనం కొద్దిగా కన్సాలిడేట్ చేసుకుంటే బెటర్ ఏమయ్యి. ఎందుకంటే కిడ్ బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు. అది ఏ మండలం అయితే ఏముంది, హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కడైతే ఏముంది మనం కొద్దిగా దాన్ని రీవెరిఫై చేసి దాన్ని కొద్దిగా కన్సల్టేట్ చేద్దాం కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా కొన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం ప్రధానంగా ఫ్లోరింగ్ వాటర్ సమస్య అంటే చాలా కాలం నుంచి వస్తా ఉంది. అంటే ఎన్టీఆర్ సృజల పథకం చేశారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది మూలం పెట్టుకుంది. మీరు వచ్చిన తర్వాత దాన్ని నేను మొట్టమొదటిగా నేను అబ్జర్వ్ చేసింది, నేను క్యాంపెయిన్లో లాస్ట్ ఇయర్ క్యాంపెయిన్లో మే నెలలో తిరుగుతున్నప్పుడు నేను 2-3 ఊళ్ళల్లో నేను ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. అది కొన్ని చోట్ల అంటే గుంటలో నీళ్లు దేవుకొని గుడ్డబెట్టి దాంట్లో పోసుకొని తాగే పరిస్థితి, చలమా ఏదో చేసే పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి కూడా చూసాను నేను ఇక్కడ. అంటే మే నెలలో, రేపు పొద్దున మే నెలలో మనకు అదే పరిస్థితి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు కూడా అదే వస్తుంది, ఎందుకంటే మనం ఇంకా ఏం చేయలేదు. సో ఓన్లీ వాటర్ ప్లాంట్ పెట్టడం తప్పితే దానివల్ల ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ కాదు. సో దాని మీద మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నా. ఇది డెఫినెట్గా డ్రింకింగ్ వాటర్ అనేది మేజర్ సమస్య. అంటే జేజీఎంఓ ప్రాజెక్ట్ వచ్చి సస్టైనబుల్ వాటర్ సోర్స్ సంవత్సరాల నుంచి నీళ్లు వచ్చి ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ వస్తే తప్పితే ఈ ఫ్లోరైడ్ ప్రాబ్లం కూడా సాల్వ్ కాదు. ఈ ఫ్లోరైడ్ ప్రాబ్లం మనం చేసేదంతా ఏం చేస్తున్నాం, ఆర్ఓ ప్లాంట్లు పెట్టి ఫ్లోరైడ్ కంటెంట్ కొంత తగ్గించుకొని ఇస్తున్నాం, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. నేను ఇరిగేషన్ వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 1 లీటర్ ప్యూరిఫైడ్ వాటర్ కావాలంటే 8 లీటర్లు మనం వాటర్ వేస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ వాటర్ కనీసం మన క్యాటిల్ వీటికి కూడా మనకు ఇచ్చే పరిస్థితి లేదు, ఆ నీళ్ళు కంప్లీట్గా వేస్ట్ అయిపోతున్నాయి. సో అందుకనే అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఆర్ఓ ప్లాంట్. ప్లస్ మెయింటెనెన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మెయింటైన్ చేయాలంటే ఆర్ఓ ప్లాంట్ అన్ని సంవత్సరాలు మనం మెయింటైన్ చేయలేం. సో ఇది సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ఫోకస్ పెట్టున్నారు. ఇది ఖచ్చితంగా మనం ప్రతి ఇంటికి సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి మనం నీళ్ళు ఇవ్వాలి అనేది ఉద్దేశంతో అది సంవత్సరాల నుంచి రావాలి నీళ్ళు. మనకు రామనారాయణ రెడ్డి గారికి కూడా ఐడియా ఉంది, దాని అన్నతో కూడా వర్క్ చేస్తున్నాను నేను. ఇది అయిపోయిన తర్వాత పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కి కూడా నీళ్లు కానీ వస్తే మనం ఆ నీళ్లు కూడా వాడుకోవచ్చు. అవి కృష్ణ జలాలు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కి వస్తాయి కాబట్టి డెఫినెట్గా అవి కూడా ఉపయోగపడతాయి మనకు. ఆ విధంగా ముందుకు పోతుంది. డ్రింకింగ్ వాటర్ అనేది మేజర్ సమస్య అన్న, ఇది ఒక్క సంవత్సరంలో సాల్వ్ అయ్యే సమస్య కాదు. ఇది ఇప్పుడు వింజమూరులో డయాలసిస్ సెంటర్ మన హయాంలోనే పెట్టాను నేను. ఫస్ట్ సెషన్లో అసెంబ్లీ సెషన్లో దాని నెల్లూరు పోయేవాళ్ళు. ఫస్ట్ సెషన్లో నేను అడగడం జరిగింది సత్యకుమార్ గారిని, అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో నేను మాట్లాడడం జరిగింది దాని గురించి. ఇమీడియట్గా ఆయన వింజమూరుకి డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేశారు. సెంటర్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ జనరేటర్ ఒకటి లేదు. జనరేటర్ ఇబ్బంది పడతాను. జనరేటర్ డబ్బు లేక అది ఇబ్బంది అయింది. అది నేను వేరే బడ్జెట్లో అడ్జస్ట్ చేసి జనరేటర్ కూడా రెడీ అవుతుంది. ఈ అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత సత్యకుమార్ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు కాన్స్టిట్యున్సీకి. వచ్చిన తర్వాత ఆయన చేతుల మీద కానీ దాన్ని ఓపెన్ చేయించి ఉదయగిరి కూడా అడుగుతాం, ఉదయగిరి డయాలసిస్ సెంటర్ కూడా పెట్టాలని అడుగుతాం. వారు కూడా ఏంటంటే ఆరోగ్య శాఖ మీద బాగా కమాండ్ ఉన్న వ్యక్తి సత్యకుమార్ గారు. ఎనర్జెటిక్ పర్సను, యువకుడు, మంచి కమాండ్ ఉన్న వ్యక్తి. డెఫినెట్గా ఆయన మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఈ హెల్త్ కేర్ మీద మంచి పట్టు వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఆయన కూడా నేను కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ కానీ ఆయన కూడా స్పష్టమైన అవగాహన ఉంది. అంటే మనం ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఎంత పెంచితే అంత మంచిదని నా ఉద్దేశం. ఇక్కడ ఉదయగిరి లాంటి ప్రాంతంలో అయితే మరి అంటే హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించాలంటే మనం ప్రివెంటివ్ హెల్త్ కేర్ పెంచకపోతే హెల్త్ కేర్ కాస్ట్ తగ్గదు. సడన్గా అప్పులు పారిపోయి 5 లక్షలు 10 లక్షలు అయిపోయాయి, టెస్టులు చేయించుకుంటే కనీసం కొన్ని అవాయిడ్ చేయొచ్చు. అందుకనే మనం ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం కూడా 29,000 పేషెంట్లు మనం అడ్రస్ చేయడం జరిగింది, అంటే ప్రివెంటివ్ టెస్టింగ్ కింద. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్తో కూడా వర్క్ చేస్తున్నాను. అఫిలియేషన్ తోటి దాన్ని ముందుకు మళ్ళీ నడిపిస్తాం. దాన్ని ప్రతి ఊరికి తిరుగుద్ది అది వెహికల్, అది కూడా రెడీ చేస్తాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో
నందవరం మరిపాటి మండలం నందవరం కాడి నుంచి ఉదయగిరి వరకు, అంటే ఇటు మేకపాటి చంద్రశేఖర్ ఎమ్మెల్యే, అటు మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు, విక్రమ్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు ఒకే కుటుంబం చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో చాలా నరకం అనిపించారు. ఇప్పుడు కొద్ది గుంతలు పూడ్చాం అంతే, మనం గుంతల వరకు పూడ్చాం. అవును, దాన్ని ఏమైనా డబల్ రోడ్డు అలాంటిది ఏమైనా వచ్చే డెఫినెట్గా అన్న దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు అడిగిన సమస్య అయితే ఇది ఇప్పుడు కాదు, ఇది 40 ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం దీని గురించి. 40 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, దానికి పరిష్కారం కావాలి. మొన్న కూడా నేను ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో కూర్చొని వర్క్ చేయడం జరిగింది. అన్న ఏంటి పరిస్థితి, మనకు మీరు 8,900 కోట్లు ఏమో ఆర్ఎండ్బికి వచ్చిందని అంటున్నారు కదా, ఏంటి మా పరిస్థితి ఏంది, ఉదయగిరి నియోజకవర్గానికి ఏమైనా ఇచ్చే పరిస్థితి ఉందా లేదా ఏందని కొన్ని దానికి ఆయన కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేంటంటే టోల్లో వెళ్ళి మనం పెట్టే ఛాన్స్ ఉందేమో ఒకటి వెరిఫై చేసుకోవాలి. నందవరం టు ఉదయగిరి ఆ వెహికల్ ట్రాఫిక్ ఎంత ఉందనేది, అది కానీ ఉంటే ఈజీగా అయిపోద్ది మనకు. లేదంటే ఇంకొక సిఆర్ఎఫ్ అని దాంట్లో కూడా పెట్టున్నాం మనం. అవసరమైతే నేషనల్ దగ్గర కేంద్రం సెంట్రల్ దగ్గర కూడా వెళ్ళి దాన్ని కూడా అడిగేదానికి అవకాశం ఉంది. మీరు చెప్పిన నందవరం టు ఉదయగిరి ఒకటి, కలిగిరి టు సంగం టు కలిగిరి, తర్వాత నెల్లూరుపాలెం నుంచి వింజమూరు, ఈ మూడు రోడ్లు కానీ చేసుకోగలిగితే మనం ఈ 2 నేషనల్ హైవేస్కి కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అవుతుంది, నాకు తెలిసి మేజర్గా ఇష్యూ సాల్వ్ అయిపోద్ది ఉదయగిరి నియోజకవర్గం. ఆ మూడింటి మీద నేను ఫోకస్ పెట్టున్నా చేయాలని చెప్పి. డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది, మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి ఆ రోడ్లు అయిపోతాను నమ్మకం నాకు ఉంది. ఎమ్మెల్యే గారు ఇంకోటి అంటే, మీరు ఈ 9 నెలల నుంచి అబ్బా అంటే ఒక 30 days 40 days అమెరికాలో అంటే అది కూడా ఇక్కడ పనుల కోసం ఇక్కడ పరిశ్రమ తేవడం అంతే. ఎప్పుడు జనాల్లోనే ఉంటున్నారు. వాస్తవంగా జనాలు కూడా చెప్పడం ఏంటంటే, సురేష్ ఎమ్మెల్యే పనిచేస్తున్నారు, జనాల్లో ఉంటున్నారు, అందుబాటులో ఉంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ లీడర్స్, కొంతమంది ద్వితీయ శ్రేణి లీడర్స్ ఎందుకు బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు? అదే నేను ఇందాక చెప్పినట్టుగా బయట వాళ్ళు ఎవరు లేరు. కరెక్ట్, మీ పార్టీ వాళ్ళే. వాస్తవం అదే వాస్తవం, నా దృష్టి కూడా వచ్చింది అది. నేను ఇందాక చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఇక్కడ అందరూ హ్యాపీగానే ఉన్నారు. నాకు తెలిసి ఎవరు అన్హ్యాపీగా ఎవరు లేరు. ఒక రకమైన ఇండిపెండెన్స్ వచ్చిందన్న భావనలో ఉన్నారు. అంటే ఒక హోప్ పెరిగింది. సో కాకాల సురేష్ ఎమ్మెల్యే అయ్యాడు, ఎంతో ప్లానింగ్తో ఉన్నాడు, తను డెఫినెట్గా చేస్తాడు ఉదయగిరికి, వాళ్ళ ఫ్యామిలీ దీనికి కట్టుబడి ఉంది, సునీల్ కానీ సురేష్ కానీ వాళ్ళు చెప్పినవన్నీ చేస్తారు అన్న భావనలో అందరూ ఉన్నారు. అందరూ హ్యాపీగా కూడా ఉన్నారు. నాకు తెలిసి ఎక్కడ ఇష్యూస్ లేవు, ఒక పెద్ద ఆయన తప్పితే. సో దానికి నేను చేయగలిగింది ఏమీ లేదు. 1-2 చోట్ల అక్కడక్కడ వీళ్ళు ఏంటంటే కొద్ది జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. మన పార్టీ కార్యకర్తలు వచ్చిన నాయకులు కూడా వచ్చిందంటే వాళ్ళకు కూడా కొంచెం చెప్పడం జరిగింది. నేను సమస్య ఉన్న చోట చిన్న సమస్య ఎక్కడన్నా ఉంటే మీరు ఆ సమస్య గురించి మాట్లాడండి, కానీ మొత్తం ఉదయగిరి నియోజకవర్గం అంతా ఇదే జరిగిపోతుంది అనేది మాట్లాడమాకండి. ఇటీవల మేము కూడా చూసామంటే, నేను డైరెక్ట్ చెప్తాను, కొల్లేని రామారావు గారు వచ్చారు. కొల్లేని రామారావు గారి ముందు కొంతమంది మాకు ఎమ్మెల్యే సురేష్ గారు మాకు ఒక రకంగా చూస్తున్నారు, ఆయన మనుషుల్ని ఒక రకంగా చూస్తున్నారు అనేది ప్రెస్ చెప్పారు. ఆయన ముందే అది ఎట్లా పూర్తిగా వాస్తవం, అది పూర్తిగా వాస్తవం. దాంట్లో నిజం ఉంటే నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా వాస్తవం అది. ఇక్కడ అసలు వర్గాలు లేవు నాకు తెలిసి. ఇక్కడ బొలినేని వర్గం, కాకాల వర్గాలు, అసలు వర్గాలు లేవు. వర్గాలను నేను ఎంటర్టైన్ చేయను. ఎవరైనా కూడా నేను కార్యకర్తకు కానీ లీడర్ కానీ ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే, ఒకే జెండా ఒకే నినాదం. మనం ఇక్కడ ఉండేది, నేను జస్ట్ ఎంప్లాయీ మాత్రమే. తెలుగుదేశం పార్టీలో నేను ఒక ఎంప్లాయీ మాత్రమే. నాకు బాబు గారు బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత నెరవేర్చడం వరకే నా బాధ్యత. తర్వాత ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ జెండా అజెండా 2 మోయాల్సిన వాళ్ళే, కానీ నీ సొంత అజెండాలు కానీ ఎవరికైనా ఉంటే మటుకు దయచేసి ఇంట్లో పెట్టుకోండి, బయటికి తీసుకురావద్దు. ఎవరమైనా బాబు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థది, తెలుగుదేశం పార్టీ అజెండా మనం ముందుకు తీసుకెళ్లే వాళ్ళమే, కానీ అంతకుమించి మనం ఎక్కువ లేదు ఇక్కడ. నన్ను ఎలక్షన్ ముందు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు కూడా నేను చారిటబుల్ ట్రస్ట్ రన్ చేసేటప్పుడు కూడా మన ప్రోగ్రామ్ నడవకుండా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా సిల్లీ థింగ్స్ చాలా చేస్తున్నారు, అది చెప్పడం బాగుండదు మీడియాలో. అన్నీ చేసినా కూడా మనం ఎవరిని కూడా పక్కన పెట్టలేదన్న. నేను ఎవరిని కూడా, మీరు ఒక్కరిని తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేయండి ఎవరినైనా, నేను ఎవరినన్నా పక్కన పెట్టినట్టుంటే మొత్తం అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకొని ఇప్పుడున్న వ్యవస్థ అంతా తెలుగుదేశం పార్టీలో బూత్ ఇన్ఛార్జి దగ్గర నుంచి కన్వీనర్ దాకా ఎవరు పెట్టిన వాళ్ళు అన్న వీళ్ళంతా బొలినేని రామారావు గారు పెట్టిన వాళ్ళేగా.
మొత్తం బుల్లేని రామారావు గారు పెట్టిన వాళ్ళగా. ఎవరినన్నా చేంజ్ చేశానా నేను? ఒక బూత్ ఇన్ఛార్జినన్నా చేంజ్ చేశానా? లేకపోతే ఎవరినన్నా కన్వీనర్ని చేంజ్ చేశానా? మొత్తం అదే వ్యవస్థ. ఎందుకంటే పార్టీ మీద నాకు అపారమైన గౌరవం. చంద్రబాబు గారి నాయకత్వంలో దీనికి ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం మనం పనిచేయాలి. వాళ్ళు నచ్చలేదు, వీళ్ళు నచ్చలేదు అంటే కుదరదు. ఇక్కడ నచ్చనప్పుడు నేను వదిలేయాలి. నేను చేయకూడదు, ఈ పని చేయకూడదు. సో ఆయన డైరెక్షన్లో మనం ముందుకెళ్ళేవాళ్ళమే కానీ నా సొంత అజెండాలు ఏమి లేవు. ఇక్కడ పార్టీకి ఎవరైనా ద్రోహం చేస్తూ ఉంటే చూస్తే ఊరుకునే మనస్తత్వం అయితే నాది కాదు. నేను కొద్ది రోజులు ఓపికగా ఉంటాను, కానీ ఇంకా కూడా పార్టీకి ద్రోహం చేయాలి అనుకుంటే మటుకు నేనైతే ఊరుకోను. ఆ విషయంలో ఖండిస్తాను, డెఫినెట్గా ఖండిస్తాను. ఈ నాయకులే చెప్తారు ఎన్నికల్లో ఆయనకు మన వాళ్ళే పెద్ద ద్రోహం చేశారు, దాన్ని మెజార్టీ తగ్గింది చేశారు, అయినా వాళ్ళని కలుపుకొని పోతున్నారు. ఎవరున్నారన్న ఒకరు చెప్పండి, ఏ మండలంలోకి అయినా పోయి మీరు ఒక్కరికి మనం సీసీ రోడ్లు ఆపామా? లేకపోతే ఒకరు చెప్పండి, ఏ మండలంలోకి అయినా పోయి మీరు ఒక్కరికి మనం సీసీ రోడ్లు ఆపామా? లేకపోతే మన ఏదైనా అనిమల్ గోకులం షెడ్లు ఆపామా? లేకపోతే వాళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర నుంచి రేషన్ షాపుల దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా పని చేయట్లేదా? మనం ఏదైనా లెటర్లు ఇవ్వట్లేదా? ఒక్కరిని చూపెట్టండి, నేను ఈ ఫలానా వ్యక్తి ఇదిగో ఈయన రామారావు గారి వర్గము అని చెప్పి నేను పక్కన పెట్టింది. నేను క్లియర్గా చెప్పా, అసలు ఇక్కడ రామారావు గారి వర్గము, కాకర్ల గారి వర్గం అనేది వర్గాలు లేవేడా? ఎవరైనా పార్టీకి పనిచేయాల్సిన వాళ్ళమే. పటిష్టంగా ఉంది ఇక్కడ పార్టీ. కాకపోతే ఏమైందంటే పంచాయతీ వ్యవస్థ నుంచి మనం దీన్ని బలోపేతం చేయాలి పార్టీ. నాకు అది అర్థమైంది. ఒక రకమైన లీడర్షిప్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఇక్కడ. జరిగితే కానీ యూత్ లీడర్షిప్ ఇంకా బిల్డ్ కావాలి. పంచాయతీ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరిని బిల్డ్ చేసుకుంటూ రావాలి మనం. ఆ కార్యక్రమం జరగలేదు ఇక్కడ. అన్ఫార్చునేట్ అది చేయాల్సిన అవసరం ఉంది. బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గంలో, చాలా బలంగా ఉంది నాకు తెలిసినంత వరకు. ఎక్కడ కూడా వీక్గా లేదు. ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా నేనే పెస్తానేం కాదు. నేను వచ్చాను, అర్థం చేసుకుంటున్నాను, సలహాలు తీసుకుంటాను. ఎంతోమంది నాయకులు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, జర్నలిజం నాయకులు ఉంది, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. నిన్న ఎంతోమంది డాక్టర్లు వచ్చి కలిశారు ఉదయగిరి జిల్లా కోసం పాటుపడేవాళ్ళు. నేనంటే ఫ్రంట్ ఫేస్లో మీడియాతో మాట్లాడుతున్నాను కాబట్టి నేను చేసే కార్యక్రమాలు అందరికీ తెలుస్తున్నాయి. నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవరికి తెలియకుండా ఎంతో సర్వీస్ చేసేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో. వాళ్ళు ₹4 డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే ఊరికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే వచ్చినప్పుడు గుడిలకు ఖర్చు పెట్టడం కానీ, అట్లా కొన్ని వందల మంది ఖర్చు పెడుతున్నారు. వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఉదయగిరిని ఎవరు వదిలేలే. బయటికి పోయి 100 కోట్లు సంపాదించుకున్నా కూడా చాలామంది వచ్చి మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ వల్లే చాలా వరకు కొంతవరకు బెటర్గా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. సో ఇవన్నీ అర్థం చేసుకుంటా మనం ముందుకెళ్ళాలి. కానీ అక్కడక్కడ చిన్నవి మళ్ళా కూడా మనం లింక్ చేసుకుంటా వాళ్ళని రెచ్చగొడతా చేస్తే అనేది అది పద్ధతి కాదు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. నేను అందరం కలిసి పని చేసుకోవాలని. మీ మీద ఈ మధ్యన ఎక్కువగా చాలా విమర్శలు చేశారు, పోస్టులు పెట్టారు. అవును, ఒక్క మాట కూడా ఖండించలేదు. రాలేదంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి చిన్నదానికి మనం రెస్పాండ్ కాకూడదు. ఈ రోజున ఎందుకు మనం రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందంటే నాయకులు కూడా చెప్తున్నారు, అన్న ఇది ఎక్కువ అయిపోతా ఉంది సార్, ఇది మనం వీ హ్యావ్ టు కండెమ్ దిస్ అని చెప్పిన దానివల్ల మనం ముందుకు వచ్చి మాట్లాడాం. కానీ మనకు ఎవరి మీద ఇక్కడ కోపం లేదు. ఒకటన్నా ప్లెయిన్గా నేను కానీ, సునీల్ కానీ, కుటుంబం కానీ మనం ఉదయగిరి నియోజకవర్గానికి డెవలప్ చేయాలి, రూపురేఖలు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చి వారితో ఆయనతో గొడవ పెట్టుకోవాలి, ఈయనతో గొడవ పెట్టుకోవాలి, ఈ గొడవలు దిగాలి, లేకపోతే ఇంకోటి రెచ్చగొట్టాలేడా అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళం కాదు. దానివల్ల మాకు వచ్చే ఒక పైసా ఉపయోగం లేదు. మేము కష్టపడి పైకి వెళ్ళిన వాళ్ళం. ఏ మనిషి అయినా కూడా ఇప్పుడు ఎవరైతే ఏమి లేదు, ఎవరైతే ఈ బ్లాక్ మెయిలింగ్ ఒకరిద్దరు ఈ బచ్చా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు ఒకరిద్దరు వాళ్ళకు చెప్పేది కూడా ఏంటంటే, నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక 25,000 సంపాదించండి మీరు నెలకి. కష్టపడి ఒక 25,000 సంపాదిస్తే ఈ సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు పెట్టి, ఎక్కడ పడితే అక్కడ నన్ననే కాదు మరి రకరకాలుగా మొత్తం అందరూ టూ మచ్ అయిపోయింది. ఇది ఒక కంట్రోల్ లేకుండా వ్యవస్థ అనేది కంట్రోల్ తప్పింది పూర్తిగా. ఎట్ట పడితే అట్ట కామెంట్ చేసి కష్టపడి సంపాదిస్తే ఒక 25,000 నెలకి నీకు ఆ కష్టం విలువ తెలుస్తుంది. ఆ కష్టం విలువ తెలిసినోండి నేను. మా కుటుంబం కష్టం విలువ తెలిసింది. ఆ కష్టం నుంచి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి నాకు తెలుసు, ఆ బాధలు తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. సో విజ్ఞతగా వదిలేస్తున్నా, మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను. మారి అని చెప్తాను. తర్వాత మీరు ఇంతకుముందు అమెరికాది కూడా చెప్పారు కదా, నేను అదే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. నేను దాదాపుగా 9 నెలలు అయింది, 270 రోజులు. 270 రోజుల్లో నేను అమెరికాలో ఉన్నది 38 రోజులు, 3 సార్లు వెళ్ళాను. అంటే 40 రోజులు తీసేస్తే 230 రోజులు. 230 రోజుల్లో నేను అక్కడెక్కడైనా తిరిగినా కూడా నాకు ఎక్కడ ఇల్లు కూడా లేదు చెప్పాను. నేను నాకు ఉండేది వింజమూరు హౌస్. ఈ ఒక్క ప్రాపర్టీ తప్పితే మాకు సొంత ఈ ప్రాపర్టీ కూడా ఏం లేదు వింజమూరులో. రెంట్ హౌస్లో ఉంటున్నా, 5,000 రెంట్. ఇప్పుడు ఓనర్ మళ్ళీ 2,000 పెంచాడు, 7,000 కడుతున్నా రెంట్. 2 రూములు, 2 బెడ్రూములు, ఒక బెడ్రూమ్లో వేరే ఫ్రెండ్స్ ఉంటున్నారు నాతోటి ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా మా క్లాస్మేట్స్. ఒక రూమ్లో నేను ఉంటున్నా, చిన్న హాలు.
కాటా పైన నాకు ఒక్కోసారి ఉదయాన్నే లీడర్స్ అక్కడ వస్తే దయచేసి సార్ మీరు ఎవరో నాయకులు ఎవరో మీరు ఉండడం మండమహండి ఆఫీస్లో కూర్చోండి, నాకు ఫెసిలిటీ ఏదైనా కట్టుకునేదాకా నాకు కొద్దిగా టైం ఏంటి మీరు అని చెప్పి చెప్తా ఉంటాను. 9 నెలలైనా కూడా, ఎందుకంటే ఖర్చు పెట్టడం కూడా ఉద్దేశం లేదు, మాకు ఇష్టం లేదు. మా ఫ్యామిలీకి ఏంటంటే మనం ఖర్చు పెట్టకూడదు, ఎందుకు ఖర్చు పెట్టాలి, అదేదో ఉదయగిరికే డెవలప్ చేస్తే పోద్ది కదా, ఎందుకు అనవసరమైన ఖర్చు పెట్టడం అని చెప్పి ఖర్చు కూడా తగ్గించుకున్నాం మేము ఓవరాల్గా కూడా. సో ఇన్ని ఒక విజన్ తోటి అంటే ఏదో చేయాలన్న వచ్చిన వాళ్ళమే కానీ మాకేం చేసుకుంటాం, మాకు ఎందుకు డబ్బులు ఎందుకు ఏ డబ్బు సంపాదించాలంటే ఎందుకు పని ఉండొచ్చు కదా, మాకు అవసరం ఏముంది. ప్లస్ పిల్లల్ని మిస్ అవుతుంటాం. అక్కడ ఏంటంటే అమెరికాలో ఏంటంటే మేము 25 ఏళ్ళు పెరిగినప్పుడు ఏంటంటే పిల్లలు ఇది కూడా ఉంటుంది కొంత. ఇందాక మేడం గారు కూడా చెప్పారు, పిల్లలు మీరు మొత్తం అమెరికాలో ఉండి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి మీకు ఎట్టయినా ఒక ఉంటుంది డెఫినెట్. అంటే అక్కడ ఏమవుతుందంటే అమెరికాలో ఏంటంటే ఇండియాలో మాదిరి కాదు, ఒక రకంగా మన చేతల మీద పెరుగుతారు, బాధ ఉంటుంది, మీకు బాధ ఉంటుంది వాళ్ళ. అవును అదే కదా, ఓ పక్క ఇంత బాధపడతా చేస్తూ ఉండి మళ్ళీ రాళ్ళు కొద్ది బాధ. అవునవును, ఏమంటానంటే అంటే ఆ రకమైన ఎన్విరాన్మెంట్ వచ్చాం కాబట్టి మనం ఇట్స్ నాట్ ఈజీ, ఇది కనపడేంత ఈజీ కాదు. సో ఇవన్నీ చూసుకొని నేను అదే చెప్పా, బయట కూడా అదే చెప్పా, 25 సంవత్సరాలు ఇక్కడ పెరిగినాను నేను. ఇక్కడ కాలేజీ లైఫ్లో ఉన్నాను, ఇక్కడ అదే మట్టిలో పొల్లాడాము, కాలేజీలో ఉన్నప్పుడు అదే మట్టిలో పొల్లాడు కొట్టుకుని ఉండడం, కాలేజీల్లో గొడవలు తెచ్చుకుంటారు మీకు, అన్నీ చేసిన వాళ్ళం మేము. ఇక్కడ ఏది నాకేం కొత్త ఏం కాదు. నేను ఎవరైతే ఆ టార్గెటెడ్గా చేస్తున్నారో రీసెంట్గా నా ఆలోచన వేరు, అవి చేయడానికి రాలా నేను ఇక్కడికి. మనం ఏదైతే కాలేజీ లెవెల్లో చేసామో లేకపోతే ఇంకోటి చేసామో అవి చేయడానికి మేము ఇక్కడ రాలేదు, మాకు అవసరం కూడా లేదు. సో మనం ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ జనరల్గా వస్తే నాకు ఎక్స్పెక్ట్ చేసే ఇది నేను ఫ్యామిలీ కూడా ఇప్పుడు ప్రవీణ్ కానీ లేకపోతే సునీల్ కానీ అందరం మాకు తెలుసు ఒక రకమైన దీంట్లోకి వెళ్తున్నాం మనం, ఇది కరెక్ట్ ఎన్విరాన్మెంట్ కాదు అంటే మనం పెరిగిన వాతావరణానికి ఇది కరెక్ట్ ఎన్విరాన్మెంట్ కాదు అని చెప్పి చూసాము. కానీ నాకేం ఇబ్బంది లేదు, అదే నేను చెప్పేది. వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో తెలుసు నాకు. ఒకరిద్దరు ఎవరో టార్గెట్ చేసే వాళ్ళకి ఒకరిద్దరు సమాధానం చెప్పాలో ఎలాగ సమాధానం చెప్పాలో కూడా తెలుసు. వాళ్ళు మారితే బెటర్. అది టైం వేస్ట్ చేసుకోను, నేనైతే టైం వేస్ట్ చేసుకోను. అందుకని ఇప్పుడు దాకా అసలు నేను కన్నను కూడా ఇలా చేసుకుంటుంటారని చెప్పి, మరి టూ మచ్ అవుతుందని చెప్పి మన వాళ్ళే ప్రెజర్ పెట్టారు. ఇంకా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో లెక్కేసుకుంటారు సుమారు ఒక 3 లేదంటే 4 ఎలాంటి అవినీతికి అంటే ఇసుక, ఈ రాళ్ళు రకరకాలుగా లిక్కరు రకరకాలుగా డబ్బులు వచ్చే వనరులు ఎంచుకొని చేస్తున్నారు. ఆల్రెడీ అందరికీ తెలుసు. 3-4లో మీరొకరు అంటే ఎలాంటి అవినీతి మచ్చలేని వ్యక్తులు. ఇలాంటి ఉన్నప్పుడు జనాలు కూడా నమ్మరు. అయితే ఇటీవల కాలంలో వరికుట్టపాడు ఏరియా ఆఫ్టర్ 190 ఎకరాల్లో ఉండే జామాయిలు కాకల్ల సురేష్ కన్నుసన్నులను పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇదనేది ప్రచారం. అది ఎంతవరకు? దాని గురించి ఇందాక కూడా చెప్పడం జరిగింది. నేను ఏమంటానంటే వైసీపీ గవర్నమెంట్ నుంచి మన గవర్నమెంట్ స్టార్ట్ అయ్యాక వైసీపీ గవర్నమెంట్ ఎండ్ అయిపోయే టైంకి అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్లో ఎంత జామాయిలు ఉంది, ఎంత సంపద ఉంది అనేది చూసుకొని ఈ 9 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఎంత సంపద ఉందనేది చూసి ఓపెన్ ఛాలెంజ్ నేను ఎవరికైనా కూడా. ఈ 9 నెలల్లో ఎంత సంపద ఉంది, అందులో ఏమైనా తగ్గి ఉంటే మేబీ మొన్న జరిగింది ఒక 4-5 ఎకరాల్లో జరిగిందని అన్నారు. ఇట్లా నా దృష్టికి అంతకుముందు కూడా ఒకటి సందర్భాల్లో వచ్చింది. నేను ఇమీడియట్గా నేను ఆపడం జరిగింది. మొన్న జరిగింది కూడా 4-5 ఎకరాల్లో జరిగింది. అది అంత కలిపితే నాకు తెలిసి ఎంత నాకు తెలియని కూడా తెలియదు ఎంత ఎకరాకి ఎంత అవుద్దని కూడా. జరిగింది అయితే వాస్తవంగా అయితే ఆపడం జరిగింది. సో ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే ఈ 9 నెలల్లో కానీ ఏదన్నా కానీ ప్రాపర్టీ కానీ పోయి ఉంటే, ఏదన్నా సంపద కానీ తగ్గి ఉంటే నేను రెడీ. చూసుకోండి, ఒకరు 20 కోట్లు అంటారు, ఒకరు 30 కోట్లు అంటారు, ఒకరు 50 కోట్లు అంటారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు 4-5 సందర్భాల్లో నా దృష్టికి వచ్చింది. ఈ అగ్రిగోల్డ్ గురించి కాదు, ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇది మన మామూలుగా ఏంటంటే కౌలుకు తీసుకుంటుంటారు. 200 ఎకరాలు 300 ఎకరాలు కౌలుకు తీసుకొని జామాయిలు వేసి వాళ్ళ మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు
ఆ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయమని చెప్పి మన దగ్గరకు వస్తుంటారు. సార్ ఇది నా పొలంలో నుంచి ఇటు జామాయిలు కొట్టేస్తున్నాడు, సార్ ఈ నా పొలంలో నుంచి జామాయిలు కొట్టే రకరకాలుగా వస్తుంటారు. అవి విన్నాను నేను. అవి నా దగ్గరికి 4-5 సార్లు సందర్భాల్లో వచ్చి నేను కొంత రిజాల్వ్ చేసి పంపించాము అవి. కానీ ఇది ఇప్పుడు ఏమంటున్నాం మనం, అగ్రిగోల్డ్ ప్రాపర్టీలో 4-5 ఎకరాలు జామాయిలు కొట్టారంటున్నారు. వాళ్ళు చెప్పినట్టు 190 ఎకరాలు లేదు, ఏమీ లేదు. అదంతా మొత్తం అవాస్తవం, కంప్లీట్గా అవాస్తవం. నేను ఓపెన్ ఛాలెంజ్ దానికి ఎస్టిమేట్ చేయడానికి. సో అగ్రిగోల్డ్ సంస్థ ఏదైతే ఈ ల్యాండ్స్ ఎవరు ఆధీనంలో ఉన్నాయో నాకు తెలియదు. సిబిసిఐడి అని కొంతమంది అంటారు, అగ్రిగోల్డ్ అని అంటారు. వాళ్ళు ఎవరు ఉన్నారో నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. అగ్రిగోల్డ్ సంస్థ అయితే నా దగ్గరికి రాలేదు. వాళ్ళు లేకపోతే అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైనా ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళు నా దగ్గరికి రాలేదు. సార్ ఇట్లా మా పొలాల్లో జామాయిలు కొట్టారు అని చెప్పి నా దృష్టికి అయితే రాలేదు. సో అది నేనేమంటానంటే, మీరు నా దృష్టికి తీసుకురాలేదు. ఇప్పుడు ఓపెన్గా నేను ఒకటే చెప్తాను, ఈ అగ్రిగోల్డ్ మీరు దాని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీ సంపద అంతా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఓపెన్గా నా దగ్గరికి రండి. మీకు తెలియకుండా మీ వాళ్ళు ఎవరైనా చేసి? నాకు తెలిసి ఎవరు లేరు. నేను ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు లోకల్గా ఎక్కడో నాయకులు లేకపోతే కార్యకర్తలు చిన్న ఏదైనా, అదే మన విజయరామరెడ్డి గారు చెప్పినట్టు ఈ ఫ్లెక్సీలకి సవకలు కావాలంటే 4 సవకలు కొట్టుకోవడం, ఇటువంటి చిల్లర ఏమన్నా చేసి ఉండొచ్చేమో. కానీ నాకు తెలిసి కార్యకర్తలు కూడా లీడర్లు కూడా అటువంటి ఏం చేసినట్టు నా దృష్టిలో అయితే లేదు. నేను క్లియర్గా చెప్పా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా, అసలు దేని జోలికి పోమాకండి మీరు, వ్యాలిడ్ లీగల్గా ఏం చేయాలో చేసుకుందాం మనం. వర్క్స్ కానీ ఏదన్నా కూడా నేను మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను మిమ్మల్ని ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ చేసేదానికి. కార్యకర్తలు కానీ లీడర్లు కానీ నేను ఆ భరోసా నేను ఇచ్చున్నాను. సో నాకు తెలిసి ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఇన్వాల్వ్ అయిన సందర్భం ఉంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడానికి రెడీ. నా దృష్టికి అయితే రాలేదు, ఒకవేళ వచ్చి ఉంటే మటుకు. సో ఇదేంటంటే ఏమీ జరగని దాన్ని, ఏమి పెద్దగా జరగని దాన్ని కంప్లీట్గా దాన్ని చేసేసి కొన్ని మీడియాలు లేకపోతే అంటే మీడియా మిత్రులు తప్పు ఇందులో ఏమి లేదు. ఆ ఫీడ్ ఇచ్చింది ఎవరు వెనకాల ఏం చేస్తున్నారు అనే దాంట్లో ఉంది సబ్జెక్ట్ అంతా. నేను ఓపెన్గా చెప్పేది అదే, అగ్రిగోల్డ్ వాళ్ళు కానీ మనతో కూర్చొని మాట్లాడగలిగితే, లేకపోతే సిబిసిడి కానీ డిపార్ట్మెంట్లు కానీ ఏదైనా నేను ఇనిషియేటివ్ తీసుకుంటాను. సంపద అంతా, ప్రాపర్టీ అంతా ఎంతైతే అది అగ్రిగోల్డ్ వాళ్ళు చెప్తున్నారో, నాకు తెలిసి ల్యాండ్ అయితే ఇష్యూ లేదు. అక్కడ ల్యాండ్ గురించి నాకు ఎక్కడ కంప్లైంట్లు రాలేదు. ఓన్లీ ఆ జామాయిలు దాని గురించి, దాంట్లో చెట్ల గురించి వచ్చి కూర్చొని కానీ మాట్లాడితే ఎస్టిమేషన్ వేసి మొత్తం ఒక 100 రూపాయలు ఇస్తే ఒక 25 రూపాయలు మాకు ఇవ్వండి, ఉదయగిరి నియోజకవర్గానికి డెవలప్మెంట్కి ఇవ్వండి. మా నియోజకవర్గంలో పెరిగింది కాబట్టి మా డెవలప్మెంట్కి ఇవ్వండి. చాలా అవసరం ఉంది. కొంతమంది కొన్ని కాలనీస్కి పోతే మీరు చిన్నపిల్లలను చూస్తే పైన బట్ట వేసుకుంటే కింద బట్ట లేదు, కింద వేసుకుంటే పైన లేదు. అటువంటి కుటుంబాలు, ఎన్నికల ముందు కూడా అటువంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. 2 చీరలతోటే ఉండే కుటుంబాలు ఉన్నాయి, ఆడపడుచులు. బోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. హ్యాపీగా ఒక 25 రూపాయలు మాకు ఇవ్వండి, మేము ఇక్కడ వాళ్ళకి డెవలప్ చేసుకుంటాం. నేను పెట్టే ప్రపోజల్ నాకు తెలియదు, అది పెట్టచ్చో పెట్టకూడదు నాకు తెలియదు. నేను ఓపెన్గా ఆనెస్ట్గా చెప్తున్నాను నేను అది. సో వాళ్ళు కానీ వస్తే టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకొని, ఇది ఏమీ కాకుండా, ఎందుకంటే దీన్ని ఎవరు కూడా ఇప్పుడు నేను వెళ్ళి చేరేసుకుని కూర్చొని కాపాడలేను, లేకపోతే మా నాయకులు ఎవరు కూర్చొని కాపాడలేరు. కార్యకర్తలు మాట్లాడి ఎక్కడైనా ఏదైనా తప్పులు జరిగినప్పుడు తీసుకొచ్చి ఎమ్మెల్యే చుట్టూ తెరుస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా కుతికల దాకా ఏదైనా వచ్చిందంటే ఆ ఎమ్మెల్యే నా పేరు చెప్పేసి తోసేస్తున్నారు. అదే ఒకటి శాండ్ ఇది కూడా చెప్పారు కదా, శాండ్ ఇది కూడా ఇది శాండ్ ఆడ ఉంది ఉదయగిరిలో. ఏం మాట్లాడుతున్నారు? శాండ్ మాఫియా ఏంది? ఏమన్నా మాట్లాడితే అర్థం పద్ధం ఉండాలిగా మాట్లాడు. ఇప్పుడు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన మీద కూడా విమర్శలు చేస్తే ఆయన ఆధ్యాత్మిక వాళ్ళ కర్మ అని. ఇప్పుడు ఆయన నిజంగా పాపం నాకు అదే బాధ అనిపించింది. ఆయన కూడా ఎప్పుడు పాపం ప్రెస్లో ఖండించింది కూడా లేదు. ఆయన ఏం చేశారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం నాకైతే చాలా పిటి అనిపించింది. ఆయన పాపం ఏమీ తెలియదు ఆయనకి. అనవసరంగా అసలు పాలసీ రాలేదండి, మినరల్ పాలసీ ఇంకా పూర్తిగా మినరల్ పాలసీ పూర్తిగా రాలేదు. ఎక్కడ పర్మిట్స్ ఇచ్చిన సందర్భం కూడా లేదు. ఉదయగిరిలో కూడా మైన్స్ ఉన్నాయి, 9 నెలలు అయింది. వైట్ కోచ్ ఎక్కడ పర్మిషన్ ఇచ్చిన సందర్భం లేదు. ఇంకా పూర్తిగా ఇప్పుడిప్పుడే ఏదో స్టార్ట్ అవుతున్నాయి అని విన్నాను నేను. ఆయన ఏం చేస్తారు, ఆయన కూడా అదే కదా, ఆయన మీద అదే కదా చేస్తున్నారు, అదే మాట్లాడుతున్నారు కదా. అసలు ఎక్కడ ఈ మైనింగ్ పాలసీ లేదు, ఒక ట్రక్ బయటకు వెళ్ళలేదు. ఏం మాట్లాడుతున్నారు అర్థం పద్ధం లేని మాటలు. ఆయన పెద్ద ఆయన పట్టుకొని ఎంతంత చేస్తుంటారు. ఆయన ఉదయగిరి నియోజకవర్గం ఎంత చేశారు. మొన్న 145 ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో 170 ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఒక్కో ట్రైసైకిల్ 40,000 అవుద్ది. వాటర్ ప్లాంట్స్ పెట్టారు. మా కాన్స్టిట్యున్సీలో బోల్డెన్ వాటర్ ప్లాంట్ పెట్టారు. ఎంతో మందికి సహాయం చేస్తుంటారు. మొన్న ఈ మధ్య తిరణాలు జరిగితే ఈ ప్రతి తిరణాలకి 4 లక్షలు 5 లక్షలు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాడు. ఆయన అంత పెద్ద ఆయన్ని పట్టుకొని ఇదే నేను చెప్పేది, కంట్రోల్స్ లేకుండా పోయినాయి. సోషల్ మీడియా అనేది కంట్రోల్స్ అనేవి లేవు. ఒక 2-3 నెలల నుంచి మీ మీద కూడా చేస్తున్నారు. మీరు వాళ్ళ కర్మలు అన్నట్టు గమ్ముకున్నారు. నేను గమ్ముకున్నట్ట ఇంకా గమ్ముకున్నాను. కనీసం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తుంది. ఇంకా నేను గమ్ముకున్నాను. ఒక లెవెల్ వరకే, అది ఒక పద్ధతి వరకే. పద్ధతి ఎవరైనా పద్ధతి మెయింటైన్ చేయాలి. ఆ పద్ధతి గీత దాడితే ఎవరైనా కూడా మనం రెస్పాండ్ కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళే గెలుస్తారు. అంతే కదా, వాళ్ళు గెలుస్తారు, మనం ఓడిపోతాం.
సో ఆ పరిస్థితి నేను తీసుకురాను. డెఫినెట్గా దానికి ఏం చేయాలో నేను చేస్తాను. చట్టపరంగా ఏముంటే అది చేస్తాం. వీళ్ళు ఎవరో కూడా ఐడెంటిఫై చేసాం, ఎవరో పద్ధతి ప్రకారం ఏం చేస్తున్నారు అనేది. నా బాధ ఏంటంటే ఎవరు మన పార్టీ వాళ్ళు ఉండకూడదు దాని వెనకాలైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎవరో ప్రతిపక్షం వాళ్ళు ఎవరో చేశారు అది ఇది అంటే అర్థం పద్ధం ఉంది, కానీ పద్ధతిగా లేదు. అది మీకు పద్ధతి ఏ వారం కాదు ఇది. దానికి ఏం చేయాలి అనేది నేను పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాను, సార్ దృష్టి కూడా తీసుకెళ్తాను. తీసుకెళ్ళి ఇట్లా తర్వాత సార్ కూడా ఏదో నన్ను ఏదో అన్నట్టు ఒక దాంట్లో ఏదో రాసి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు చాలా సన్నిహితంగా అలాంటి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని నాకు తెలిసి ఎమ్మెల్యేని కూడా అనరండి. ఎందుకు సార్ ఇప్పుడు బాబు గారు ఎమ్మెల్యే ఎవరినైనా కూడా ఎందుకంటారు అట్లా అంత హార్ష్గా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు రాసిన అర్థం పద్ధం లేకుండా రాశారు. సార్ని కూడా లాగారు దాంట్లోకి. సార్ అన్నాన్ని అన్నట్టు ఎందుకు నాకు తెలిసి అయితే ఏమి లేవు. ఎన్ని ఉత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు మొత్తం. వాళ్ళు సార్ కూడా ఏంటంటే బాబు గారు కూడా ఎప్పుడైనా కూడా ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఎమ్మెల్యేలకు అందరూ కూడా. నాకైనా ఎవరికైనా కూడా కలిసినప్పుడు అది చూసుకోండి అమ్మా ఇది చూసుకోండి అమ్మా అని చెప్తా ఉంటారు. నువ్వు మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నువ్వు చేసే కార్యక్రమాలన్నీ ప్రజల్లో తీసుకోవాలి. ఇప్పుడు నాలాంటి కొత్త వాళ్ళు ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. నువ్వు అది చేయమ్మా అని చెప్తుంటారు. పార్టీకి ఉపయోగపడి ఒక క్లాసులు కూడా తీసుకుంటుంటారు. అక్కడ అందరికి కూడా సెమినార్ వర్క్షాప్స్ రన్ అవుతూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా సురేష్ ఎమ్మెల్యే సురేష్ కొత్తవాడైనా చాలా స్పీడ్గా వివాదరహితంగా ముందుకెళ్తున్నాడు అనేది కూడా చెప్తాను. డెఫినెట్గా అంటే నేను ఎక్కడ ఎవరితో లేదు. మనకి ఏంటంటే అదే నేను చెప్పాను కదా, మేము దానికోసం రాలే ఇక్కడికి. ఇక్కడ ఎవరితోనో గొడవ పెట్టుకొని అవన్నీ ఎప్పుడో చేసి అవన్నీ అయిపోయినాయి. ఎప్పుడో పాతకాలం అది. అభివృద్ధి అంతే. మనకు టార్గెట్ పెట్టుకుని ఉన్నాము, 5 ఏళ్లలో మనం ఇది చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. సో ఆ టార్గెట్ని రీచ్ అవుతాం అంతే. అది ఎవరు అడ్డం వచ్చినా అది జరుగుద్ది. ఒకవేళ అదే మీరు ఏదో సామెత చెప్తుంటారు, ఒక మనిషి వస్తే దాటుకొని పోతాం, 10 మంది పడుకున్నారు అనుకోండి తొక్కుంటూ పోతాం. సార్ చివరిగా అంటే మీ ఫ్రెండ్స్ కానీ యూఎస్లో చాలా మంది ఉన్నారు, అదేవిధంగా ఏమైనా చిన్న పరిశ్రమలు ఉదయగిరి తెచ్చే డెఫినెట్గా ఉందండి. ఒకటి ఆల్రెడీ మనం ఇన్వెస్టర్తో మాట్లాడుతున్నాము. రేపు ఏప్రిల్లో మేలో కానీ గ్రౌండింగ్ అవుతుంది. అది బయోసిఎన్జి ప్లాంట్స్ అని చెప్పి మనకున్న ఎన్విరాన్మెంట్కి సరిపడే ఇండస్ట్రీ అది. బయోసిఎన్జి వాళ్ళకి ఆల్రెడీ పర్చేజ్ అగ్రిమెంట్ కూడా వచ్చింది. మనకు 13 ఎకరాలు ఇక్కడ కలిగిరి మండలంలో వాళ్ళే ల్యాండ్ బై చేశారు. దాదాపుగా 4.5 కోటి దాకా అవుతుంది. ఈయనకు ఇన్వెస్టర్ బై చేశాడు, అది కూడా అయిపోయింది. బయోసిఎన్జి ప్లాంట్ కని పెడితే 40 మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా పెడుతున్నారు. మనకు కనిగిరి ముందు నడుస్తూ ఉంది, తర్వాత మనకు ఉదయగిరికి వస్తుందని నేను ఆల్రెడీ మాట్లాడున్నాను. డెఫినెట్గా మనకు కొన్ని ప్లాంట్స్ అవి వస్తాయి. ఇంకా కూడా కొన్ని ఇండస్ట్రీస్ గురించి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి, వీటి గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఉదయగిరిలో వుడ్ కట్లరీ ఒకటి ప్రాజెక్ట్ ఉంది, దాన్ని కూడా ఇంప్రూవ్ చేసేదానికి చేయాలి. తర్వాత టూరిజం మీద ఎక్కువ దృష్టి పెట్టున్నాం. ఆ ఉదయగిరి రోడ్డు కానీ పడిందంటే ఒకవేళ మనం కానీ డబ్బు ఉండి గవర్నమెంట్ మన దగ్గర డబ్బు ఉండి వేసుకుంటే ఓకే, లేదంటే P4 మోడల్కి వెళ్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నాం. బాబు గారు ఎక్కువ అది పుష్ చేస్తున్నారు. మీరు ప్రతిదీ గవర్నమెంట్ మీద డబ్బు మీద ఆధారపడకుండా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మీరు P4 మోడల్ కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయండి. ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ వచ్చి పెడతానంటే వాళ్ళకి కొంత రెవెన్యూ మోడల్ వాళ్ళకి బిల్డ్ చేసి రోడ్డు వేసామంటే పైన టూరిజం డెవలప్ చేసేదానికి ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు. అంటే మీరు ఎన్నికల ముందు కూడా తిరిగారు, అది కూడా ఇప్పుడు జరుగుతున్న మీరే చెప్తున్నారు. అంటే 2 చీరలతో ఉండే వాళ్ళ ఫ్యామిలీస్ చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు. నేను చూపెడతాను మీకు కావాలంటే. అలాంటి కుటీర పరిశ్రమ టైప్ ఏదైనా అలాంటి ఏమైనా కుటీర అవును స్మాల్ బిజినెసెస్ ఇప్పుడు దాదాపుగా మండలానికి ఒక 40 లోన్లు, అంటే 8 మండలాలకి 300 లోన్లు పైగా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మనం అన్ని లోన్లు అటువంటి కుటుంబాలకి ఏదైనా చేసుకోవడానికి అని చెప్పి ఒక 40 లోన్లు 300 లోన్లు పైన ఇస్తూ ఉన్నాం. మన ఫోకస్ అంతా అదే. అంటే బాబు గారు ఆలోచన ఏంటంటే పూర్తి రిచ్ కార్యక్రమం కూడా ఆయన అందుకు అనుకున్నది. 2047 విజన్ పెట్టుకొని బాబు గారు కార్యక్రమం అనుకున్నది కూడా అదే. ఒక పక్కన చూస్తే టెక్నాలజీ డెవలప్ అయింది, పెద్దవాళ్ళు అయిపోతున్నారు, రిచ్ పెరుగుతూ ఉంది, బాగానే పెరుగుతూ ఉంది. ఒక పక్కన చూసుకుంటే బాటమ్ కూడా ఇంకా అట్లా ఉన్నారు. సో సార్ బాధ కూడా అదే, సార్ ఆలోచన చేసేది కూడా ఆ బాటము. వీళ్ళు ఎందుకు డెవలప్ కాలేకపోతున్నారు, మనం ఒక చెయ్యి ఇవ్వాలి. ఎవరైతే డెవలప్ అయ్యారో వాళ్ళు ఒక చెయ్యి ఇవ్వాలి, వాళ్ళకి హ్యాండ్ ఇవ్వాలి, హ్యాండ్ హోల్డ్ చేసి నడిపించాలి, వాళ్ళని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో బాబు గారు పూర్తి రిచ్ కార్యక్రమం పెట్టారు. సో ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకి వెల్ఫేర్ కంటే ఒక కుటుంబంలో ఉద్యోగం వస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. సో ఆ రకంగా స్మాల్ బిజినెస్లు ఎంటర్టైన్ చేసి ఎక్కువ నేను చూసింది కూడా అదేనండి. బయట కంట్రీస్లో ఎక్కడ చూసినా కూడా ఎన్ని స్మాల్ బిజినెస్లు డెవలప్ అయితే అంత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, అంత సమాజం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము కూడా ఫోకస్ దాని మీద ఎక్కువ పెడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.